సిపిఐ నేత రామకృష్ణ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అన్ని మండలాల్లో కరువు వస్తే చివరికి జిల్లా పరిషత్లో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే నీవు కరువు మండలాలు ఇంతవరకు డిక్లేర్ చేయలే. కరువు మండలాలు ఎందుకు డిక్లేర్ చేయడంలే? నీ అబ్బగంటే ఏమన్నా పోతుందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని సక్రమంగా రిప్రజెంట్ కూడా చేయలేకపోయినావు. అదేవిధంగా తుఫాన్ వచ్చి 11 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే నీవేమంటున్నావు? పల్లెల్లో బ్రహ్మాండంగా ఉన్నారు, సంతోషంగా పండగ జరుగుతుందని చెప్తా ఉన్నావు. సంతోషంగా పండగ జరిగే గ్రామాలు కొన్ని ఉంటాయి, బాగా పంట బండి కోడి పందాలు ఆడేవాళ్ళు. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. గ్రామాల్లో రైతులందరూ కూడా అప్పుల్లో కూరుకుపోయారు. ఇవాళ పల్లెల్లో బతకడానికి ఇలాంటి పరిస్థితులు అనుకూలించనందువలన పొట్ట చేత పట్టుకొని లక్షలాది మంది వ్యవసాయ కూలీలు పట్టణ ప్రాంతాలకు, నగరాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు పోతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పైగా అంగన్వాడీ సెంటర్లు అంటే ఇంక అంగన్వాడీ సెంటర్లో పనిచేసే వాళ్ళకి దాని గురించి పట్టించుకో. 1,06,000 మంది అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్లు అందరూ కూడా సమ్మె చేస్తే దాదాపు నెల రోజులైనా సరే నువ్వు పరిష్కారం చేయవు. 6 దఫాలు చర్చలు చేశామన్నావు. చర్చల్లో ఏమన్నా పురోగతి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏమంటా ఉన్నారు? సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయి, లేదా చట్టాన్ని అమలు చేయి. ఈ రెండు చేయకపోతే కనీసం నీవు ఇచ్చిన మాటనైనా అమల్లో పెట్టమంటా ఉన్నారు. నీవే చెప్పావు కదా, తెలంగాణ వాళ్ళకంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు. మరి వాళ్ళు నీకు ఎవరు అడ్డం వచ్చారు? పైగా మాట తప్పడు, మడమ తిప్పడు, మోకాలు తిప్పడు, మా నాయకుడు మొత్తం మనిషే ఊగిపోతాడు అని చెప్పేవాళ్ళు ఇవాళ ఎందుకు నీవు చెప్పింది ఎందుకు నువ్వు అమలు చేయడంలే? పైగా సిగ్గు లేకుండా దుర్మార్గంగా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తావా? నువ్వు చెప్పావా? వాళ్ళు స్ట్రైక్లే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు అమ్మా మీరు పోకూడదు, మీరు ఎసెన్షియల్ సర్వీసెస్ అన్న మాట చెప్పావా? చెప్పలే. చర్చలకు వచ్చినప్పుడు చెప్పావా? చెప్పలే. 26 రోజుల పాటు సమ్మె చేసిన తర్వాత ఎస్మా ప్రయోగిస్తానని బెదిరిస్తావా? పైగా ఉద్యోగాలు ఊడగొడతానని చెప్తావా? నీవు అనుకుంటా ఉన్నావు వాళ్ళ ఉద్యోగం కాదు, నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఇంకా 3 నెలల తర్వాత నీ ఉద్యోగం ఉండదు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, బెదిరింపుల ద్వారా వాళ్ళందరినీ కూడా పనులు చేరాలని చెప్తా ఉన్నావు. పండగ వరకు చూస్తాం. ఈ పండగలోగా పరిష్కారం చేయకపోతే రాజకీయ పార్టీలుగా మేమే ఇన్వాల్వ్ అవుతాం. రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, అన్ని పార్టీలను కూడా కలుపుకుంటాం. ట్రేడ్ యూనియన్స్ అన్నిటిని కూడా కలుపుకుంటాం. ప్రజా సంఘాలందరూ కూడా ఒక తాటిపైకి వేస్తాం. రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. అవసరమైతే రాష్ట్రం అంతా కూడా బంద్ చేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నిగ్గదీస్తాం. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా వారికి అండగా ఉంటామని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి ప్రజాస్వామిక విలువలు పాటించడం లేదు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నావు, అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ ఉన్నావు. నీవు కనీసం వాళ్ళతో మాట్లాడవు. నువ్వు ఏమయ్యా అంటే అధికారులు చెప్తా ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు, ఏం చేస్తున్నాడయా ప్యాలెస్లో కూర్చొని తాడేపల్లిలో అంటే ఆయన ఎమ్మెల్యేలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఎంపీలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. మన మినిస్టర్ ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. ఎవరు? మనమ్మ ఆమె కూడా అంగన్వాడీ వాళ్ళ మినిస్టరే, ఉషశ్రీ. ఆమెను తీసుకొని పోయి కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకి వేశాడు. ఆమె కళ్యాణదుర్గంలో పనికిరాని ఆమె పెనుగొండలో పనికి వస్తుంది. పాపం ఆలూరులో జయరాం ఉన్నాడు, గుమ్మనూరు జయరాం. ముఖ్యమంత్రి గారిని పొగుడుతా అంటాడు, అయ్యా నీవే యేసు, నీవే అల్లా, నీవే రాముడు అని కూడా చెప్తాడు, నీవే అయోధ్య రాముడు అని కూడా అంటాడు అతను. పాపం అతనికి ఆడ అన్పాపులర్ అయిపోయాడు, ఆలూరులో గెలవడు. కాబట్టి ఒకేసారి ఆయనకి ఎమ్మెల్యే పోస్ట్ కాదు, నీకు ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తా అంటున్నాడు. ఆలూరులో పనికి మాలినోడు కర్నూలు జిల్లాకంతా పనికి వస్తాడట. ఆలూరులో ఒక నియోజకవర్గంలో ఆయన ఓడిపోతాడంట ఆయన సర్వే ప్రకారము. కాబట్టి ఒక నియోజకవర్గంలో ఓడిపోయేవాడిని 7 నియోజకవర్గాలకు నిన్ను నాయకుని చేస్తా అంటాడు. ఇది మామూలుగా తుగ్లక్ అని అనుకోండి. మేము ఎప్పుడో చెప్పాను ఇతను పిచ్చి తుగ్లక్ అని. 3 రాజధానులు అన్నప్పుడే ఇతను తుగ్లక్ అని చెప్పాము. ఇప్పుడు తుగ్లక్ వ్యవహారం ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు కూడా చేస్తున్నాడు. ఒకవేళ పనికిరా అంటే పనికిరాడని పక్కన పెట్టు, వేరే వాళ్ళకి టికెట్ ఈడ కళ్యాణంలో పనికి రాకపోతే పెనుగొండలో ఆమె పనికి వస్తుందా?
ఆలూరులో పనికిరానాయన కర్నూలు కన్నా పనికి వస్తాడా? కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ఒక తుగ్లక్ పరిపాలన జరుగుతూ ఉంది. ఈ పిచ్చి తుగ్లక్ ఎవరిని పట్టించుకోవడంలే. లేకపోతే నీకేమన్నా కొద్దిగా బుద్ధి ఉంది అని అడుగుతా ఉన్నా. నెల రోజులుగా సమ్మె చేసి ఒక్కసారి ఒక గంట సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడావా? నువ్వు మాట్లాడవా?